మా ఇంట్లో ఎప్పుడు చేసుకునే మటన్ కర్రీ, అన్నం, చపాతీ, బిర్యానీ ఎందులోకైనా సూపర్గా ఉంటుంది. మటన్ కర్రీ ఎప్పుడు చేసినా టేస్టీగా రావాలంటే చిక్కటి గ్రేవీతో ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ 1 కేజీ మటన్ని శుభ్రంగా కడిగి 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, సన్నగా తరిగిన కొత్తిమీర, ఉప్పు, కారం ముక్కలకి బాగా పట్టేలా బాగా కలుపుకొని 1 గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. అప్పుడే ముక్క అనేది సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది. 1 అవర్ తర్వాత కుక్కర్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఇలాచి, లవంగాలు, చెక్క, 1 బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1½ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ముందుగా మ్యారినేట్ చేసి పెట్టిన మటన్ని వేసి మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మగ్గించుకోవాలి. ఈలోపు మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. 1 మిక్సీ జార్ని తీసుకొని ఎండు కొబ్బరి